పెళ్లిళ్లలో జరుగుతోన్న అనవసరపు ఖర్చులు, యువత మత్తుకు బానిసవుతున్న తీరుపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరిగూడ గ్రామస్తులు ఎవ్వరూ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. గ్రామంలోని పెద్దలు, యువకులు అంతా ఏకమై గ్రామ కట్టుబాట్లను అమలు చేయాలని తీర్మానించుకున్నారు. గ్రామ పరిధిలో శుభకార్యాలు, పెళ్లిళ్లలో డీజే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం సాంప్రదాయ వాయిద్యాలతోనే వేడుకలు జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ట్రెండ్గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆడంబరంగా చేసే హల్దీ ఫంక్షన్లను గ్రామంలో అనుమతించబోమని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో మద్యపానం, గుడుంబ, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. గ్రామ సభలో తీసుకున్న ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే 50,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పెళ్లిళ్ల పేరిట అప్పులు చేసి ఆడంబరాలకు పోవడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాయని, అలాగే డీజేల వల్ల శబ్ద కాలుష్యం, గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మత్తు పదార్థాల వల్ల గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ ప్రజలము సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో తేవడం నిషేధించడం జరిగింది. అదే విధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్, ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000, అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం, కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని, విక్రయించడం గాని నిషేధించడం. రైట్ నౌ సిద్దిపేట